హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కృష్ణవేణి వంటిల్లు. ఎలా ఉన్నారు అందరూ? మీ అందరికీ ఒక విషయం తెలియజేయాలని మీ ముందుకు వచ్చాను. ప్రకృతి చూపించిన ప్రళయానికి విజయవాడ మొత్తం చాలా అల్లకల్లోలం అయిపోయింది. చాలామంది నిరాశ్రులయ్యి భోజనం లేక, నిలవడానికి నీడ కూడా లేక చాలా ఇబ్బంది పడ్డారు. 4-5 రోజుల పాటు ప్రపంచంతో ఎటువంటి కాంటాక్ట్ లేకుండా చాలా నరకయాతన చూశారు. అటువంటి వారి కోసం మా ఫ్యామిలీ తరపున, మా ఛానల్ తరపు నుంచి ఒక 5,000 మందికి ఫుడ్ ప్రొవైడ్ చేయాలని మేము నిర్ణయించుకున్నాము. దానికోసం వెజ్ బిర్యానీ ప్రిపేర్ చేశాము. ఈవినింగ్ కూడా పులిహోర ప్రిపేర్ చేయాలని అనుకుంటున్నాము. చూసారు కదా ఫ్రెండ్స్, అన్నీ కూడా రాత్రి 12 గంటల నుండి మొదలు పెట్టామండి. చాలామంది కూడా సహాయం చేశారు. ఈ ప్యాకింగ్లు అవి చేయడానికి డ్వాక్రా సిబ్బంది కానీ, అంగన్వాడీ సిబ్బంది కానీ, లేక ఇతరత్ర చాలామంది మాకు చాలా రకాలుగా సహాయం చేశారండి. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఏంటో అర్థం కాని స్థితిలో ఉంటున్నాము. అన్నీ బాగున్నప్పుడు కిరాచకంగా ప్రవర్తించి ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు కొందరు మగవాళ్ళు. లేదంటే విషజ్వరాలతో, డెంగ్యూ, మలేరియా, ప్లేట్లెట్స్ తగ్గడం ఇలాంటి విషజ్వరాలతో ఇబ్బంది పడుతున్నాము. ఇప్పుడేమో గంగాదేవికి కోపం వచ్చినట్టు ఇలాగ విజయవాడ మొత్తం ఉగ్రరూపం చూపించింది కృష్ణమ్మ తల్లి. నాకు చాలా పాపం అనిపించిందండి. మూగజీవాలు అలాగ వరదలో కొట్టుకుపోతుంటే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. స్ట్రీట్ డాగ్స్ కూడా పాపం వాటి పరిస్థితి ఏంటి అనిపించింది. చంటి పిల్లలతో కూడా చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారు. నాకైతే ఇవన్నీ చూస్తే కడుపు తరుక్కుపోయిందండి. అందుకే నాకు అనిపించింది ఏదో ఒకటి చేయాలి వీళ్ళ కోసం అని చెప్పి. అందుకే అందరితో పాటు ఏదో మా వంతు సహాయంగా మేము చేయాలని నిర్ణయించుకున్నాము. అందుకే నైట్ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి అప్పటికప్పుడు ఫుడ్ పంపించడం జరిగింది. అలాగే ఈరోజు నైట్ కూడా పులిహోర చేసి పంపించాలని అనుకుంటున్నాము. ఆ వీడియో కూడా కనుక మీకు కావాలి అంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదిలా ఉంచితే ఆడపిల్లల జీవితం కూడా చాలా అల్లకల్లోలంగా తయారైందండి. ప్రతి ఒక్కరూ పిల్లలు చదువుకుంటున్నారా లేదా, డ్వాక్రా రుణాలు వస్తున్నాయా లేదా, ఇంకా ఏమన్నా రాయితీలు వస్తున్నాయా లేదా, ఇవే కాదండి ఆడపిల్లలకి న్యాయం జరుగుతుందా లేదా, వాళ్ళు సేఫ్టీగా ఉంటున్నారా లేదా, వాళ్ళు బయటికి వెళ్తే ఎలా వెళ్ళిన వాళ్ళు అలా వస్తున్నారా లేదా, ఇవి కూడా ప్రతి ఒక్క మనిషి తల్లి తండ్రి పాత్రలో, తోడపుట్టిన వాడి పాత్రలో ఉండే ప్రతి ఆడపిల్లని తన సొంత సోదరులాగా భావించుకుంటూ కాపాడుకోవాల్సిన రోజులు వచ్చేసాయి. రోజు చూస్తుంటే ఎన్నో అరాచకాలు ఆడపిల్లల మీద, ఎన్నో అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ చూస్తే నాకు ఒకటే అనిపించిందండి, ఈ రోజుల్లో ఆడపిల్లకి రక్షణ చాలా అవసరం అండి. ఒక అమ్మాయిని చంపేస్తే కొవ్వొత్తులు పెట్టి 200 మంది 300 మంది తిరిగి న్యాయం జరగాలి అని పోరాడితే న్యాయం జరుగుతుందండి? లేదు కదా. ఈ అరాచకానికి కారణమైన వాడికి సరైన శిక్ష పడుతుందా? అది లేదు. వాడు శుభ్రంగా 3 పూట్ల జైల్లో ఉండి తింటున్నాడు. అసలు ఇలాంటి పని చేయాలంటేనే భయం పుట్టేలాగా ఆడపిల్లల్ని తయారు చేయాలి. అలాంటి వాళ్ళ కోసం కరాటే శిక్షణ చాలా అవసరం. ఆడపిల్లల్ని శారీరకంగా, మానసికంగా దృఢంగా మనమే తీర్చిదిద్దుకోవాలి. నా ఆలోచనలో నా అంతరంగం మీ అందరికీ అర్థమవుతుందని ఆశిస్తున్నాను. నా ఛానల్ని ఇంతగా సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. నా ఆలోచన విధానం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీ అందరి సపోర్ట్ నాకు చాలా అవసరం. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే నాకు లైక్స్ రూపంలో తెలియజేయండి. నేను 1000 లైక్స్ పైనే దాటుతాయని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.